శ్రావణ మాసం సందర్భంగా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం మన ముకుంద జ్యువెల్స్ లో. హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీకుమారి. ప్రెజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం సింగంనేనిపల్లె దగ్గర అయితే ఉన్నాం. సో ఈ ఊర్లో చూసినట్లయితే మూవీ షూట్ అయితే జరుగుతుంది. అసలు ఏ మూవీ, ఇలాంటి ప్లేస్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఒక్కసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి. హాయ్ సార్. హాయ్ అమ్మ, మీ పేరేంటి? నా పేరు రమేష్ అండి. ఈ మూవీ పేరేంటి సార్? వీడే మన వారసుడు. ఈ ప్లేస్ లో చేయడం కారణం ఏంటి సార్? ఈ ప్లేస్లు అంటే మాకు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంది స్టోరీ కనుక ఫస్ట్ షెడ్యూల్ అయితే మేము హైదరాబాద్ సిటీలో చేసాము. సెకండ్ షెడ్యూల్ విలేజ్ లో అనుకున్నాము. ఈ విలేజ్ మాకు బాగా నచ్చింది కనుక మేము ఇప్పుడే చేయాలనుకున్నాము, చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ప్రజెంట్ అయితే హైదరాబాద్ లో ఉంటాను, కానీ మా ఊరు అయితే కోవూరు, కందుకూరు పక్కన. ఈ జిల్లాల్లో షూటింగ్ చేయడం చాలా తక్కువ. మాది ఈ ఊర్లో అయితే ఇంతవరకు ఉండకపోవచ్చు. ఫస్ట్ టైం మేము ఈ షూటింగ్ ఈ ఊర్లో చేస్తున్నాం కాబట్టి మాది కోవూరు, ప్రకాశం జిల్లాలో పుట్టి పెరిగినందుకు మన ఊర్లో షూటింగ్ చేయాలా, మన జిల్లాలో చేయాలని గట్టి సంకల్పంతో వీడే మన వారసుడు అనే టైటిల్ తీసుకొని మంచి మెసేజ్ ఉంటుంది సినిమాలో. మొత్తం 4 మెసేజ్లు ఉంటాయి. అవి ఏంటి అనేది సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. అప్పటి వరకు మాకు చెప్పరంటారా సార్? చెప్తే ఆ థ్రిల్ ఉండదు. సో ఈ మూవీలో మీ రోల్ ఏంటి సార్? నా రోలు అంటే పెద్ద రోలే ఉంది. మాకు చెప్పండి సార్. ఈ సినిమాలో కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సాంగ్స్ విత్ సింగర్ కూడా. అది మా వాళ్ళ ప్రోద్బలంతో పాడాను నేను. అది ఏ పాట పాడానో మీరు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నాము. మా టీం అంతా చాలా మంచి గట్టి సంకల్పంతో పనిచేస్తున్నారు. అందరి సపోర్ట్తో మేము సూపర్ హిట్ కొడతాం. థ్యాంక్ యూ సార్. మా సినిమాలో లావణ్య రెడ్డి గారని హీరోయిన్, సెకండ్ ఇంకొక అమ్మాయి ఉంటుంది. కానీ ఇంకా ఈ అమ్మాయి గురించి నేనేం చెప్పలేము అనుకోండి, చాలా మంచి యాక్టర్, ఇక నాన్న చెబుతారు. మామూలుగా మనం మూవీస్ చేస్తుంటాం. సో ఒక్కొక్క మూవీ ఒక్కొక్క ఇన్స్పైర్ అవుతారు సార్. ఈ మూవీ ఎలా ఇన్స్పైర్ అవుతారు చూసి? ఈ మూవీ చూస్తే మాత్రం చాలా ఇన్స్పైర్ అవుతారు. ఇది మాత్రం సత్యం. ఏ విధంగా అంటే చెప్పకూడదు, చూడాల్సిందే. స్టోరీ చూడాల్సిందే. ఒక మధ్యతరగతి కుటుంబం ఏ విధంగా నష్టపోతుందో, పిల్లలు ఎలా ఉంటే బాగుపడతారో, ఎలా ఉండకపోతే పాడవుతారో అనేది ఒక గట్టిగా ఈ సినిమాలో మెసేజ్ ఉంది. ఆ విధంగా ఏంటంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి. అది మీరు సినిమా చూసిన తర్వాత బాగుంది అని మీరు చెప్తారు 100%. అది మాకు ఫుల్ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో వీడే మన వారసుడు అనే టైటిల్ సినిమాలో మా బ్రదరు, ఈయన కో డైరెక్టర్ గారు మన సినిమాకి. ఆ తర్వాత ఇంకోటి చెప్పాలంటే, సింగమనేనిపల్లి అంటే ప్రస్తుతానికి కందుకూరు చుట్టుపక్కల మాత్రమే తెలుసు. మన సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రపంచం మొత్తం చూస్తుంది. ఎక్కడ ఈ లొకేషన్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అయిపోతుంది. తర్వాత కొంత షూట్ మా ఊర్లో కోవూరులో కూడా చేస్తున్నాము. మా ఊరు వాళ్ళు ఏమంటారంటే, ఏం సార్ మీరు మన ఊర్లో తీయకుండా కొంచెం అక్కడ తీస్తున్నారు, మరి మన ఊరికి కూడా పేరు రావాలి కదా అంటే, సరే తప్పకుండా మన ఊర్లో కూడా ఒక 2-3 రోజులు షూట్ ఉంటుంది. అది కూడా బాగా వస్తుంది అమ్మవారి టెంపుల్ దగ్గర. కాబట్టి మేమంతా గట్టి సంకల్పంతో ముందుకు పోతున్నాం. నా పేరు లావణ్య రెడ్డి. మామూలుగా మీరు హీరోయిన్ గా చాలా మూవీస్ లో హీరోయిన్ గా చేశారు. బట్ ఈ మూవీలో చూస్తే కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు. మీ రోల్ ఏంటి చెప్పండి. అంతే, మీరు అన్నారు కదా డిఫరెంట్ గా ఉన్నారు. సో బేసిక్ గా క్యారెక్టర్ అండి. సో మన క్యారెక్టర్ అంటే ప్రతి ఆర్టిస్ట్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్ డిమాండ్ మనం ఇలా మారిపోవాలి. సో ఇందులో 2 వేరియేషన్స్ మేము చేస్తున్నాము. సో అందుకే ఈ లుక్ ఒకటి, అండ్ దెన్ అగైన్ వేరే యంగర్ లుక్. సో 2 వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ ద లుక్ అనమాట. మీరు చాలా మూవీస్ చేస్తుంటారు, చూస్తుంటారు. బట్ ఈ మూవీలో ఏమైనా మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు? మీరు ఎక్స్పీరియన్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు మూవీ అంటే పిచ్చ ప్యాషన్ తో ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. టు బీ ఫ్రాంక్, ఏదో సినిమా చెయ్యాలి అన్నట్టు కాదు.
ఎలా అయినా హిట్ కొట్టాలి అన్న ఉద్దేశంతో మా ప్రొడ్యూసర్స్, మా డైరెక్టర్ వీళ్ళందరూ ఎట్లున్నారు, మేమందరం ఎలా ఉన్నామో, ఇక్కడికి వచ్చి పనిచేసే ప్రతి ఒక్క టెక్నీషియన్ వీళ్ళందరూ కూడా ఒక సినిమా మీద ప్యాషన్ తో వచ్చిన వాళ్ళే. ఎందుకంటే ఇంత దూరం ఒక పల్లెటూరులో విత్ నో ఎమ్యూనిటీస్, అసలు ఏమీ లేవు ఇక్కడ. అలాంటిది అంటే ఇక్కడనే కాదు, ఈవెన్ మా ఫస్ట్ స్టడీలో కూడా వీఆర్ లైక్ వెరీ టైట్ విత్ అవర్ బడ్జెట్ అండ్ ఆల్. సో అలాంటిది, బట్ స్టిల్ ఏంటంటే సినిమా చేయాలి, సీన్స్ బాగా రావాలి, మేము అనుకున్న కథ మంచిగా ప్రొజెక్ట్ అవ్వాలి అండ్ జనాలకు రీచ్ అవ్వాలన్న దాని మీద నేను ఈ టీమ్ లో ఎక్కువ చూసాను అనమాట. సో దట్ ఈస్ విచ్ నాకు రియల్ గా చాలా నచ్చిన థింగ్. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు చాలా చేశాను, పెద్ద పెద్ద సినిమాల్లో ఆ లగ్జరీ ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ సినిమా పిచ్ ఎక్కువ ఉంది అనమాట అందరికి. యా, మిమ్మల్ని ఒకటి అడగాల్సింది, ఎక్కడి నుంచి వచ్చారు? నేను వచ్చింది అంటే లైక్ హైదరాబాద్ నుంచి, బట్ బేసిక్ గా పుట్టి పెరిగిందంతా లైక్ మిక్స్డ్ అనమాట. రాజమండ్రి దగ్గర అనుపర్తి మా నాన్నమ్మ వాళ్ళ ఊరు, అమ్మ వాళ్ళదేమో నాగార్జున సాగర్, నేనంతా హైదరాబాద్. అంటే మీది హైదరాబాద్ కదా మేడం, అక్కడ కల్చర్ కి ఇక్కడున్న చూసిన అంటే కల్చర్ ఎలా అనిపిస్తుంది? అంటే కల్చర్స్ ఆర్ డిఫరెంట్, అది అసలు దాంట్లో ఏం లేదు. బట్ మాకు అలవాటు అయిపోయిందండి. అంటే నాది ఇది ఒక్కటే విలేజ్ బ్యాక్ డ్రాప్ ఏం కాదు. వీడి టైగర్ నాగేశ్వరరావు చేసాము, అండ్ దాని ముందు చాలా సినిమాలు చేసాం, బట్టల రామస్వామి ఇవన్నీ కొల్లాపూర్లో అక్కడ అన్ని చేసాం. సో విలేజ్ బ్యాక్గ్రౌండ్, అందుకే కదా మేము ఇంత కష్టపడి ఊర్లోకి వచ్చి చేసేది. ఏంటంటే ఆ నేటివిటీ మాకు తగ్గిన, అంటే మా కథకి తగ్గిన నేటివిటీ సరిపోవాలనే కదా. మేము ఇక్కడికి వచ్చే ముందు దగ్గర దగ్గర 3 months పైన కదా రెక్కి చేసింది. ఎన్ని విలేజెస్ చూసారో. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే సిటీకి అవుట్స్కర్ట్స్ లోనే చూద్దామని పాపం వీళ్ళు చాలా తిరిగారు. ఫైనల్ గా ఇంకా మాకు ఇలా దొరకట్లేదు, ఎందుకంటే ఇప్పుడు అన్ని విలేజెస్ లో కూడా డాబా ఇల్లులు ఎక్కువైపోయాయి. సో మాకు విలేజ్ నేటివిటీ దొరకట్లేదని మమ్మల్ని ఇక్కడ పట్టుకొచ్చేసారు అనమాట వాళ్ళు. మా సార్ కూడా ఏంటంటే, మా ప్రకాశంలో ఇప్పటి వరకు ఎక్కడ మూవీస్ జరగలేదు, ఎలా అయినా మా కందుకుని గుర్తించాలి, సో మా సింగమేనేనిపల్లి కూడా ఇలా ఉంటదని చెప్పేసి మన సార్ అయితే కొత్తగా తీసుకొచ్చారు. అదైతే 100% ట్రూ అండి. ఎందుకంటే లిటరల్ గా ఇక్కడ నేను అంటే మేము వచ్చిన పార్ట్ వరకు ఇప్పుడు మాకు ఈ ఇల్లు దొరకడం, బికాస్ మాకు యాక్చువల్ గా కావాల్సింది ఈ టైప్ హౌసెస్. సో ఇంకా ఇలాంటి హౌసెస్ ఉన్నాయి అండ్ చేసుకోవాలంటే అది నిజంగా పర్లేదు, ఇంత దూరం రావచ్చు అన్నమాట. హాయ్ సార్. Hi. మీ పేరేంటి? నా పేరు సిద్ధురాయల్. ఈ మూవీలో మీ రోల్ ఏంటి? నా రోల్ వచ్చేసి ఫస్ట్ మూవీ టైటిల్ వచ్చేసి వీడే మన వారసుడు. వారసుడు అనేది నేను అనమాట. నా నుంచి సినిమా మొదలవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి అసలు నా క్యారెక్టర్ ఏంటి ఏమనేసి రివీల్ అయ్యేది లాస్ట్లో ఉంటాను అనమాట. సో దాన్ని ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్ దీనికి? నాది సెకండ్ మూవీ అనమాట, లీడ్ క్యారెక్టర్. ఫస్ట్ మూవీ ఒక మూవీ చేశాను, చాలా బాగుంది. సెకండ్ మూవీ సో అవకాశం ఇచ్చిన ఫస్ట్ మా డైరెక్టర్ గారికి, అండ్ కో డైరెక్టర్ అమిత్ సార్ గారికి, మేనేజర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ళ వల్లే నాకు అవకాశాలు వస్తున్నాయి. సో హ్యాపీ అనమాట. మామూలుగా ఎన్నో మూవీస్ చూస్తుంటారు, బట్ ఇలాంటి ప్లేసెస్ లో కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా మూవీ. సో ఈ 2 days అయి ఉంటుంది ఇటు సైడ్ వచ్చేసి, సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నాది కూడా విలేజే అండి, అనంతపూర్ సైడ్ నాది. సో నేను కూడా ఒక పల్లెటూరులో పుట్టిన వ్యక్తిని కాబట్టి, సో మోస్ట్లీ మా సైడ్ ఏంటంటే ఒకప్పుడు సీరియల్ షూటింగ్ వచ్చేటప్పుడు నేను అనుకుంటున్నాను అనమాట, అరే నేను చేస్తే బాగుంటుంది, అప్పుడెప్పుడో చిన్నప్పుడు అనుకుంటుంది. కానీ ఇప్పుడు స్టిల్ అదే జరుగుతుంది, చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా కొత్త లైఫ్లోకి అడుగు పెట్టినట్లుంది అనమాట సినీ ప్రపంచం. ఓకే, ఈ మూవీ సీక్రెట్ మీరేం చెప్తారా సార్? నేనా? సో చెప్పకూడదు, మళ్ళీ డైరెక్టర్ నన్ను మధ్యలో క్యారెక్టర్ నుంచి వీకేస్తే సెకండ్ ఛాన్స్ కదా, మళ్ళీ ఇంక నేను వాళ్ళ దగ్గర పోవాలి మళ్ళీ. లేదండి, సినిమా చూడండి రిలీజ్ అయినాక, చాలా బాగుంది. ఎందుకంటే యాజ్ నేను లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను కాబట్టి, సో యూత్ కి ఒక గుడ్ మెసేజ్ అండి. చాలా మంది పాడైపోతున్నారు అనమాట కొన్ని హ్యాబిట్స్ వల్ల. సో ఒక పట్టుదల తండ్రి, అంటే ఒక తండ్రి ఒక కొడుకుని ప్రయోజకుడు ఎలా చేస్తాడు అనేసి ఈ సినిమాలో అయితే చాలా బాగుంది. సో మాకైతే లింక్ ఇచ్చేసారు. లేదు కొంచెం అనుకోండి, క్లూ అనుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే, హాయ్ సార్. Hi. మీ పేరేంటి? నా పేరు అమీర్ అండి. ఈ వీడియో మన వారసతికి కో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నేను 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. కాకపోతే ఇక్కడ విలేజ్లో వచ్చి హెడ్ మాస్టర్లు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ విలేజ్ వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే మా డైరెక్టర్ గారు ఏం కావాలన్నా, మా ప్రొడ్యూసర్ గారు అన్నీ సమకూరుస్తున్నారు. నాకు ఏంటంటే ఇబ్బంది లేదు, చాలా బాగుంది. ఇక్కడ ఈ ఊర్లో మాల్కొండ గారు అని అనుకున్న మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఊరు ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారు. విలేజ్ చేయడం నాకు చాలా ఆనందంగా. సిటీలో చాలా చేసాము, స్టూడియోలో చేసాము, అది వేరే ఎక్స్పీరియన్స్. ఇక్కడైతే చాలా నాకు ఆనందంగా ఉంది. నాకు కూడా ఒకప్పుడు విలేజే, ఒక చిన్నప్పుడు మేము హైదరాబాద్ వచ్చేసాము, అక్కడే సెటిల్ అవుతాం. కాకపోతే మళ్ళీ విలేజ్లో వస్తే నా సొంత ఊర్లో ఉన్నట్టు ఫీలింగ్ ఉంది. నాది యాక్చువల్ పుట్టిన తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి. చిన్నప్పుడే మేము హైదరాబాద్ సెటిల్ అవుతాం. అప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాను. విలేజ్లో వచ్చి చేయడం నాకు చాలా, అంటే చాలా విలేజ్లో చేస్తాము,
కాకపోతే ఇక్కడ వాతావరణం నాకు కొద్దిగా అనుకూలంగా బాగుంది. ప్రజలు కూడా ఇక్కడ పీపుల్స్ చాలా మంచోళ్ళు. ఎవరు ఇచ్చేయటం లేదు, ఎవరు అబ్జెక్షన్ చేయటం లేదు. అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఎండలు అయితే బాగా ఉన్నాయి సార్. ఇంత ఎండ ఉన్నా కూడా మీరు షూట్ చేస్తున్నారు, చాలా గ్రేట్ సార్. ఎండ అయితే చాలా బీభత్సంగా ఉంది. అదే మా హైదరాబాద్ లో కూడా వర్షం పడి చల్లగా కూల్ గా ఉంది. ఇక్కడ ఎండ ఉంది. అయినా కూడా ఈ పని వల్ల మనకి ఎండ అనిపించడం లేదు. అంటే ఆ సబ్జెక్ట్ అట్లాంటిది. సార్ సబ్జెక్ట్ తీసుకున్న సబ్జెక్ట్ కూడా ఒక ఛాలెంజ్ సబ్జెక్ట్. అది సినిమాలో చూసే చెప్పగలను, అంత రివీల్ అయిపోతుంది చెప్పలేను. నాకు అవకాశం కూడా లేదు. ఎందుకంటే అది ఒక రిలేషన్షిప్ గురించి, ఒక అంటే డబ్బున్న పిల్లలు ఎట్లా ఉంటారు, లేనోళ్ళు ఎట్లా ఉంటారు, ఉంటే వాళ్ళ అలవాట్లు ఏంటి, ఎట్లా చెడిపోతారు, ఇవి చాలా ఉన్నాయి ఇందులో. చెప్తే అంత రివీల్ అయిపోతుంది మాటలో. మీరు విలేకరులు కాబట్టి అంత కక్కించేస్తారు కాబట్టి నేను చెప్పను. నాకు తెలుసు మీ గురించి. చాలా బాగుంటుంది సినిమా అయితే బాగుంటుంది. మాకు హ్యాపీ అండి టీం మొత్తం. మాకు అందరూ మా ఎవరు ఆర్ట్ డిపార్ట్మెంట్ ముత్తు గారు, మేనేజరు మన వెంకటేష్ గారు, చాలా మంది ఉన్నారు. అందరి పేర్లు చెప్పాలంటే చాలా పొడుగు లిస్ట్ ఉంది కాబట్టి అందరూ మాకు కోఆపరేట్. సో ఇలాంటి ప్లేసెస్ లో చేయడం నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అంటే థ్యాంక్ యూ. మీకు కూడా అర్థమైపోద్ది సార్ ప్రతి ఒక్కరికి. అంటే పల్లెటూరులో ఎలా ఉంటుంది, సిటీలో ఎలా ఉంటుంది అని మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అవుద్ది. అంటే బయట ఎలా ఉంటుందో అని కూడా మీకు తెలిసేది. అవును, 100% అండి. ఇక్కడ పబ్లిక్ అయితే చాలా హ్యాట్స్ ఆఫ్, చాలా సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళా నాకు నేనైనా ఓన్ గా చేస్తే వచ్చి ఇది ఎవరు చేయాలని అనుకుంటున్నాను. అందుకూరు వాళ్ళు పెద్ద అయినా సపోర్ట్ చేస్తారు. సూపర్ అండి, సూపర్. ఇక్కడ పబ్లిక్ కి థ్యాంక్స్ అండి అందరూ. థ్యాంక్ యూ సార్. సో మన ముందైతే ఈ సినిమా మేనేజర్ గారు అయితే ఉన్నారు. సార్ మాట్లాడి తీసుకున్నాం. హాయ్ సార్, పేరేంటి సార్? అంటే ఇలాంటి ప్లేసెస్ లో షూట్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఈ సెలక్షన్ చేయడం మా డైరెక్టర్ గారు అండ్ రమేష్ గారు బ్రహ్మాండమైన విలేజ్ ఇది. ఈ గ్రామ ప్రజలు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఈ ఊరు దగ్గర కాబట్టి చాలా బ్రహ్మాండమైన స్టోరీ. ఈ విలేజెస్ మీకు వస్తుందని ఇక్కడ నిర్ణయం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ సపోర్ట్ చేయడం నాకు చాలా హ్యాపీ. అది ఈ ఆర్ట్స్ పతాకంపై వీడే మన వారసు. బ్రహ్మాండమైన మూవీ. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఫ్యామిలీ కూర్చొని సినిమా చూడాలని ఆయన కోరిక. అందుకే ఇక్కడ చేయటం మూవీ లాగా ఉంటది అనిపిస్తుంది మాకైతే. అది ఆ టైపు. ఇది ఫ్యామిలీ స్టోరీ ఇంకా బాగుంటుంది దానికన్నా. బ్రహ్మాండమైన స్టోరీ. ఆయనే రైటర్, ఆయనే డైరెక్టర్, ఆయనే హీరో. మాకు అది చాలా ఆనందం. ఆయన సింగర్ కూడా. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? ఇది ఎలా లేదన్నా ఒక 6 months ఉంటుంది. ఇప్పటికే స్టార్ట్. అలా 6 months పడుతుంది. థ్యాంక్ యూ సార్. Thank హాయ్ మేడం. హాయ్, పేరేంటి? నా పేరు మయూరి కంసాల్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కందుకూరు టౌన్. ఓకే. నేను 3వ వార్డు. యాక్చువల్లీ నేను పొలిటికల్ లీడర్ ని. కందుకూరు టౌన్ తెలుగు మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ టీడీపీ. ఇలాంటి అంటే ఈ మూవీ ఇక్కడ చేస్తున్నారని మీకు ఎలా తెలుస్తుంది? యాక్చువల్లీ మా వారు వచ్చేసి సినిమా డిపార్ట్మెంట్ లో ఆర్ట్ డైరెక్టర్. ఆయన మరి ప్రొడ్యూసర్ అదే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడారు కదా రమేష్ గారు, ఆయన మా ఇంటికి వచ్చారు. ఇట్లా లోకల్ చేయాలి అన్నప్పుడు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందులో కందుకూరు కాన్స్టిట్యున్సీలో కందుకూరులో చేయడం అనేది నాకు చాలా ఇష్టము. ఎట్లయినా కూడా కందుకూరుని డెవలప్ చేయాలి అనేది నా యామినేషన్ అన్నమాట. ఆ విషయంలో మా పొలిటికల్ లీడర్స్, ఎమ్మెల్యేస్ ఎవరైనా సరే బాగా ఎంకరేజ్ చేస్తారు. మూవీ చేయడానికి కారణం మీరే అయితే. అంటే నేను ఇలాంటి places లో. Okay. ఇట్లాంటివి అంటే నేను మా వారు అప్పుడప్పుడు ఇట్లా బయటకు వెళ్తున్నప్పుడు లొకేషన్ బాగుంటుంటే నేను చెప్తుంటాను, లొకేషన్ బాగుండిద్ది, ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి, మీ డైరెక్టర్ తో మాట్లాడండి అని నేను చెప్తా ఉంటాను తనతోటి. అట్లా. థ్యాంక్ యూ.